చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈయనని గతంలో సిఇఓ అని రకరకాల పేరుతో పిలిచేవాళ్ళు. కోర్స్ కమ్యూనిస్టులు ఒక దశలో ప్రపంచ బ్యాంకు జీతగాడని ఇంకో రకమైన పేర్లతో కూడా పిలిచేవాళ్ళు. ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అవన్నిటికీ వాళ్ళు అతీతులు. అయితే ఇప్పుడు ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, గతంలో ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 99లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన విజన్ 2020 అని అప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు 2020 కల్లా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలి అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని ప్రకారం కొన్ని స్కీమ్స్, కొన్ని పథకాలు ఆ డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేశారు. కోర్స్ 2020 వరకు రాష్ట్రం కలిసి లేదనుకోండి, 2014లోనే రాష్ట్రం విడిపోయింది. అయితే ఆ ఫలాలు ఎంతవరకు వచ్చాయి అనేది ఒక సబ్జెక్ట్. పూర్తిగా రాలేదా అంటే డెఫినెట్గా వచ్చాయి. రాలేదని ఎవరన్నా అంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. వచ్చాయి, కానీ ఆయన అనుకున్నది, ఆయన చెప్పింది, ప్రజలకు చెప్పింది పూర్తిగా జరగలేదు. జరగకపోవడం కారణం రాజకీయ కారణాలు కావచ్చు, ఆయన కంటిన్యూస్గా పవర్లో లేకపోవడం కావచ్చు, లేకపోతే రాష్ట్రం విడిపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత ఆ మొదటి డాక్యుమెంట్లో భాగంగానే ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ కానీ, లేకపోతే పవర్కి సంబంధించిన ఇది కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, ఇటువంటి చాలా ఉంటాయి. మనం ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ విజన్ 2020లో జరగనివి లేవా అంటే జరగనివి చాలా ఉన్నాయి. దాని వైపరీత్యాలు, దానివల్ల నెగిటివ్ ఎంత వచ్చింది అంటే వచ్చింది, నెగిటివ్ కూడా వచ్చింది. అగ్రికల్చర్ కొంత నిర్లక్ష్యానికి గురైంది అనే ఒక బలమైన ఒపీనియన్ ప్రజల్లో ఉంది. రాజకీయ పార్టీలు దాన్ని బాగా క్యాష్ చేసుకుని చంద్రబాబు నాయుడిని అధికారంలో దింపడానికి అదొక అస్త్రంగా అప్పట్లో అది వచ్చింది. ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, 2014లో కొత్తగా ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, అప్పటి నుంచి మళ్ళీ దాన్ని ఏదో గాడిని తీసుకురావు. ఎందుకంటే అది ఒక రాజధాని కూడా లేని రాష్ట్రం కాబట్టి, చెప్పుకోదగ్గ ఒక నగరం లేదు, ఒక గ్రోత్ ఇంజన్, ఒక సిటీ లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా సిటీలు ఉంటేనే, నగరాలు ఉంటేనే కాస్త రెవెన్యూ అనేది ఉంటుంది. అగ్రికల్చర్ ఎంత ఉన్నా అగ్రికల్చరే, దాన్ని తక్కువ చేయడం కాదు, బట్ గ్రోత్ ఇంజన్స్ లేవు. సో ఈ పరిస్థితుల్లో ఆయన అప్పటి నుంచే మళ్ళీ ఒక కొత్త విజన్ ఒకటి అనేది ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. దురదృష్టమా అదృష్టమా పక్కన పెడితే 2019లో అధికారం కోల్పోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం, జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు రాష్ట్రం ఏమైపోయింది, ఎంత ధ్వంసం అయిపోయింది, ఎంతటి విధ్వంసం చేశాడు ఆయన, ఇదంతా కూడా చూసాం మనం. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు విజన్ 2047 అనే ఒక మళ్ళీ విజన్ని ఒకటి స్టార్ట్ చేశారు ఆయన. ఈ విజన్లో అప్పుడు కొన్ని పాయింట్లు చెప్తూ వస్తున్నారు. అవేంటి అంటే, రకరకాలుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ అమలు చేయాలి, ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలి స్టేట్కి, వివిధ రంగాల్లో ఏ రంగానికి, వ్యవసాయానికి ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి, తర్వాత పారిశ్రామికీకరణకి ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి, సర్వీస్ సెక్టర్కి, సేవా రంగానికి ఏ రకమైన డైరెక్షన్స్ ఇవ్వాలి, వీటన్నిటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పనకి ఏ రకమైన డైరెక్షన్స్ ఇవ్వాలి, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే మనం వీటితో పాటు ఒక కుటుంబము లేదా ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి, అలాగే అన్ని వర్గాల సమీకృతమైన అభివృద్ధి ముందుకు రావాలంటే ఎలాంటి డైరెక్షన్ ఉండాలి, హెచ్చుతగ్గులు ఉన్నాయి సమాజంలో, హెచ్చుతగ్గులు లేని సమాజం లేదా రాష్ట్రం తీసుకురావాలంటే ఏ రకమైన డైరెక్షన్ ఉండాలి, బాగా అట్టడుగున ఉన్న వర్గాలని అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలంటే ఏ రకమైన ఇది ఉండాలి, ఇట్లా చాలా రకాల ఇవి కొన్ని పాయింట్స్ అప్పుడప్పుడు చెబుతూ వచ్చారు. అవి ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, ఆయన బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా పలు దఫాలుగా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం ఇద్దరూ చెప్పారు. వికసిత భారత్ అనే కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్లో ఈయన ఉన్నారు. సో ఈ రెండింటినీ కలిపి వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇవాళ చంద్రబాబు నాయుడు పూర్తి డాక్యుమెంట్ని ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏది విజన్ 2047 అనే డాక్యుమెంట్ని ప్రవేశపెట్టారు.
అట్ ది సేమ్ టైం వికసిత్ భారత్ పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఏదో తయారు చేయడం, కొన్ని ఇప్పటికే నడుస్తున్నాయి, ఇంకా వాటికి యాడ్ ఆన్ చేసుకుంటూ ఆయన దాంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే దాని మీద కొత్త డాక్యుమెంట్లు ఆయన కొన్ని ఇవి చేశారు. వీటిల్లో కొన్ని చెప్పుకోదగ్గవి ఏంటంటే 308 లక్షల కోట్ల ఆదాయానికి అంటే జిఎస్డిపికి వెళ్ళాలి 2047 కల్లా అనేది చంద్రబాబు నాయుడు ఈ కొత్త విజన్లో పెట్టుకున్న టార్గెట్. అది ఇప్పుడున్న దానికి పోల్చుకుంటే, ఇప్పుడున్న జిఎస్డిపితో పోల్చుకుంటే 16 రెట్లు ఎక్కువ. 16 రెట్లు అంటే ఇంకా 22 ఏళ్లలో ఇంతకు 16 రెట్లు అభివృద్ధిని సాధించాలి అనేది ఆయన పెట్టుకున్న టార్గెట్. అలాగే తలసరి ఆదాయం మనం చూసుకుంటే ఇప్పుడున్నది 2 లక్షల చిల్లర, 2,50,000 అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. కానీ ఆయన 54 లక్షలు టార్గెట్ చేస్తున్నారు ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని. 2047కి 50 లక్షల పైచీలకు అనుకోండి, 50 లక్షలు లెక్కేస్తున్నారు. అదే 2029 అంటే రాబోయే 5 ఏళ్లకి, ఈ సంవత్సరంలో 24-25 సంవత్సరంలో 2.5 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 2029 నాటికి రెట్టింపు చేయాలన్నది 5 లక్షలు దాటించాలనేది ఇంకొక టార్గెట్. ఇది సాధ్యమేనా? అసాధ్యమని నేను అనను, కానీ ఆయన పెట్టుకున్న లక్ష్యాలు, ఆయన నిర్దేశించుకున్న మార్గాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీటితో పాటు విచ్చలవిడిగా ఒక రకంగా చెప్పాలంటే పోటీపడి వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళు, దేశంలో విశృంఖలత్వం పెరిగిపోయింది. ఉచితాలు, ఫ్రీ బీస్ అంటారు మనం అంటాం కదా ఇంగ్లీష్లో. మామూలుగా చెప్పాలంటే ఉచిత పథకాలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్లో సూపర్ 6 అని అదని ఇదని ఇష్టారాజ్యంగా ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి ఇవ్వడం సముచితమా అనుచితమా నేను ఆ డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు నెల చెల్లిస్తూ వెచ్చిస్తూ ఉచితానికి సంక్షేమం పేరుతో, సంక్షేమం అవసరమే కానీ సంక్షేమం పేరుతో ఈ విచ్చలవిడి ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టుకుంటూ ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలరు? ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 సంవత్సరాల 3 నెలలుంది. 4 సంవత్సరాల 3 నెలలలో తలసరి ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయగలరు అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ప్రశ్నగా నేను చెప్పడంలా, ఆయన అసాధ్యం ఇది చేయలేడు చంద్రబాబు అని నేను అనడంలా, కానీ ఎలా సాధ్యమేనా అనేది ఇంకొక ప్రశ్న. వీటితో పాటు ఇండస్ట్రియల్ గ్రోత్గా మెయిన్గా 3 టార్గెట్స్ పెట్టుకున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి. తాము అనుకున్న వచ్చే 5 ఏళ్ళు కానీ అంటే 2029కి కానీ 2047కి కానీ వాళ్ళు అనుకున్న ఆ లక్ష్యానికి తీసుకెళ్లడం కోసం 3 ప్రధానమైన అంశాలను పెట్టుకున్నారు అభివృద్ధికి. మిగతా మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం ఇవన్నీ ప్రజలకు ప్రభుత్వాలు కల్పించాల్సిన హక్కులు, ఇవి వేరు. ఇవి కాకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి 3 రకాల పెట్టుకున్నారు. వాటిల్లో 1 వ్యవసాయము, 2 పారిశ్రామిక అభివృద్ధి, 3 సేవారంగం. ఈ 3 ద్వారా ప్రధానంగా ఎక్కువ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది పెట్టుకున్నారు. అయితే టోటల్గా లెక్కేసుకుంటే ఈ 308 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఏదైతే అనుకుంటున్నామో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే అనుకుంటున్నామో, దాంట్లో పరిశ్రమల ద్వారా 24% ఇందులో సాధించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 24% ఇండస్ట్రీస్ ద్వారా, సర్వీస్ సెక్టర్ ద్వారా, సేవా రంగం ద్వారా దాదాపు 50% దీంట్లో లక్ష్యాన్ని అధిగమించాలి. ఈ 308 లక్షల కోట్ల రూపాయల్లో 50% సేవా రంగం ద్వారానే క్రాస్ అవ్వాలి అనేది ఒక లక్ష్యంగా కనపడుతుంది ఆ డాక్యుమెంట్లో. మీరు చూడొచ్చు, డాక్యుమెంట్ మధ్యలో ప్లే అవుతుంది టీవీలో. అయితే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం ద్వారా 16.8 సుమారుగా 17
17% వ్యవసాయ రంగం ద్వారా అచీవ్ అవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ మనకి చూస్తే వ్యవసాయం 3వ ప్రాధాన్యంగా కనబడుతుంది. 1 సర్వీస్ సెక్టర్, 2 ఇండస్ట్రీ, 3 అగ్రికల్చర్. ఈ 3 కాకుండా ఇతరత్ర చాలా ఉన్నాయి. నేను అవన్నీ గవర్నమెంట్ చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకుంది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విజన్ 2047 అంటే ఇంకొక 23 సంవత్సరాలు, ఇది 25 స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 22.5 సంవత్సరాలు అనుకోండి, వచ్చే 22.5 సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన గ్రోత్ని రాష్ట్రాన్ని ఆకాశాన్ని తాకేలా అభివృద్ధిలో తీసుకెళ్లడం అనేది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒకటి. వచ్చే 5 ఏళ్లలో ఈ రెట్టింపు తలసరి ఆదాయం కానీ ఇతర ఫ్యాక్టర్స్ కానీ ఎంతవరకు ఉన్నాయి డాక్యుమెంట్లో పేర్కొన్నవి, ఇవన్నీ చూద్దామనేది ఒక చర్చ. ఈ చర్చను కొంచెం డీటెయిల్గా డిస్కస్. చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన విజన్ 2.0, ఎందుకంటే విజన్ 1 అనేది మనం అప్పుడు విజన్ 2020ని మనం లెక్కేసుకుంటే ఇది 2.0 అనాలి. చంద్రబాబు విజన్ 2.0 ఈ అంశం మీద మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ విశ్లేషకులు కూడా నల్లమూరి చక్రవర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఐఏఎస్ అధికారి అండ్ ప్రస్తుత శాసనసభ్యులు కూడా ఆయన రామాంజనేయులు గారు ఉన్నారు. అండ్ సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామాంజనేయులు గారు నమస్కారం. రామాంజనేయులు గారు, సరే విజన్ ఏంటి, విజన్లో ఏముంటుంది, విజన్ 1 ఎలా అయింది, విజన్ 2 అంటే అంత డీటెయిల్ ఇది కాకుండా ఈ విజన్ 2.0ని వచ్చే 5 ఏళ్ళకి అంత గ్రోత్, అంత ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ స్థూల ఉత్పత్తిలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు? నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి చక్రవర్తి గారికి, గఫూర్ గారికి కూడా నా నమస్కారాలు. నమస్తే. ఈరోజు ఏబిఎన్ ద్వారా మీ వెంకటకృష్ణ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందు పెట్టారు. నిజంగా ఈరోజు శాసనసభలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 గంట పాటు సుదీర్ఘంగా విజన్ 2047లో ఏముంది, మన లక్ష్యాలు ఏంటి, వాటిని సాధించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి, గతంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు వీటికి ఆధారంగా ఉన్నాయి అన్నటువంటి దాని మీద స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన డాక్యుమెంట్ మేము విన్న తర్వాత వాళ్ళని ప్రెజెంటేషన్ కూడా చేశారు. అది చూసిన తర్వాత తప్పకుండా ఈ విజన్ 2047 ఏదైతే ఉందో ఇది సాధిస్తాము అన్నటువంటి నమ్మకం కుదిరింది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఈ 9 నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంలో ఎంత అప్పులైతే చేశారో, మరి కనీసం జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిని మాకు అప్పచెప్పి వెళ్ళినటువంటి వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం, బిల్లులు పే చేస్తున్నాం, పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే, ఈ 9 నెలల కాలంలోనే 14 లక్షల కోట్లు ఉన్నటువంటి జీడిపిని 17 లక్షల కోట్లకు తీసుకెళ్లాం. అట్లాగే 2,36,000 ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 2,67,000 తీసుకెళ్లాం. అంటే ఇది ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా ఈ 9 నెలల్లోనే ఈ అభివృద్ధి సాధించాం. ఇప్పుడు మాకు 22 సంవత్సరాలు ఉంది. ఈ 22 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఆయన యొక్క విజన్ మీద ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక విశ్వాసం ఉంది, ఒక ట్రస్ట్ ఉంది. దీనికి కారణం గతంలో దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మరి అది వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా పారిపోయాయి. ఈ 9 నెలల్లోనే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా 4,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇదంతా కూడా ఆన్ రికార్డ్. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే తప్పకుండా ఈ 2047 విజన్ ఏదైతే ఉందో దాన్ని సాధిస్తాం. దీనికి ఒక బేస్ కూడా చెప్తాం. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఒక విజన్ ఉంది. ఈ రోజు దేశం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది. మరి ఆ రోజు
తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం పెట్టి పేదల కడుపు నింపారు. అదేవిధంగా ఈ రోజు మహిళా బిల్లుల గురించి మాట్లాడుతున్నారు. మరి 40 ఏళ్ల కిందటే మరి ఆ రోజు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆ మహిళలకు సగం ఆస్తి హక్కు ఇచ్చారు. మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. డాక్రా సంఘాల ద్వారా వాళ్ళని ఆర్థిక స్వావలంబన చేశారు. ఈ రోజు మహిళ ₹1,00,000 అనేది కామన్ గా చూస్తున్నారు. అదే విధంగా కాకుండా ఈ రోజు తీసుకున్న కార్యక్రమాలు తీసుకుంటే సూపర్ 6 మీరు కూడా చెప్పారు, వెంకటకృష్ణ గారు చక్కగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబ ఆదాయాన్ని పెంచాలి అంటే, కుటుంబంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని పెరగాలంటే ఏం చేయాలన్నటువంటి దాని మీద స్పష్టత ఇచ్చారు. ఈ రోజు సూపర్ 6 తీసుకోండి. ఆ ఇంట్లో ఒక రైతు ఉంటే ఆయనకు ఒక 20,000 సహాయం, ఇది పెట్టుబడి సహాయం. కౌలు రైతు ఉంటే ఆయనకు ఒక 20,000 పెట్టుబడి సహాయం. ఒకవేళ ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ నిధి కింద ఒక 15,000 సహాయం. అమ్మకు వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ₹15,000 చొప్పున సహాయం. రేపు నెక్స్ట్ ఇయర్ లోనూ మనకు నిరుద్యోగ భృతి కింద ₹3,000 సహాయం. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం ద్వారా అందేటటువంటి సహాయమే ఒక కుటుంబానికి ₹1,00,000-1,50,000 అందుతుంది. అంతేకాకుండా అది ఆదాయం ఎలా అవుతుంది? బేసిక్ క్వశ్చన్ రామాంజలి గారు, మీరు చాలా సీనియర్ IAS గా, కలెక్టర్ గా, ప్రిన్సిపల్, మన సెక్రటరీ దాకా చేశారు గవర్నమెంట్ లో. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు, అది పెన్షన్ అంటారా లేకపోతే రైతుకు పెట్టుబడి సాయం అంటారా, ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తున్న ఇది కానీ అది ఆదాయం ఎలా అవుతుంది అనేది నేను అందుకే అన్నాను. ఈ విచ్చలవిడిగా ఇచ్చే ఉచితాలు, సంక్షేమం వేరు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఫర్ దట్ మ్యాటర్ నేను ఏపీ అనట్లా ఇస్తున్న ఈ ఫ్రీబీస్కి సంక్షేమానికి చాలా తేడా ఉంది. మీకు తెలుసు ఆ విషయం. ఇది ఆదాయం ఎలా అవుతుంది అనేది నాకు అర్థం. జగన్మోహన్ రెడ్డి ఆదాయం అని అంటారు. ఆదాయం కాదు, సున్నా అని అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కూడా దాన్ని ఆదాయం కింద లెక్కేసుకుంటే కష్టం కదా అంటున్నా. కాదు, ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేది ఒక ఆదాయం. ఇప్పుడు ఆయనకు ఒక రైతుకి ఒక ఆసరా, ఇది రైతుకి ఒక ఆసరా. లేకుంటే ఆయన బయట అత్యధిక రేటుకి వడ్డీలు తెచ్చుకునేటటువంటి పరిస్థితి, అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల కోసం మళ్ళా వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక కుటుంబానికి ఖర్చులు తగ్గించాలన్నా లేదా అప్పులకు వెళ్లకుండా ఉండాలన్నా అది వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ 360 డిగ్రీల్లో జరుగుతుంది. ఏదో ఒక స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ తోనే సరిపెట్టేటటువంటి పథకం కాదు. ఇక్కడ మీరు చూస్తే కుటుంబానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఒకవైపు చేస్తే, మరి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది విజన్ ఒక్కసారి చూద్దాము. వెంకటకృష్ణ గారు మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 100% లిటరసీ ఇవ్వాలి. దానికి తగినట్టుగానే ఈ రోజు విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు కానీ, విద్యాశాఖలో ప్రణాళికలు కానీ, సంస్కరణలు కానీ చేపడుతున్నాం. అట్లాగే తీసుకుంటే ఈ రోజు వ్యవసాయ రంగానికి తీసుకున్నా కూడా వ్యవసాయ రంగం 15% గ్రోత్ రేట్ ఇవ్వాలన్నటువంటి దాంట్లో తీసుకొచ్చాం. మీరు చూశారు, దేశం మొత్తం మీద 7.5 గ్రోత్ రేట్ ఉంటే మేము ఆ రోజుల్లోనే 13.5 గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. ఈ రోజు 15% దాటింది. కాబట్టి ఈ రోజు మేము ఒకటే చెప్తాం, ఇది జరుగుతుంది అనడానికి. ఈ రోజు అమెరికాలో మన తెలుగు వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎంత? 1 కోటి దాటింది. మరి ఎలా దాటింది? కాబట్టి మనం ఇచ్చేటటువంటి సంస్కరణల ద్వారా ఇచ్చేటటువంటి వారికి ఆసరా పథకాలు, వారి యొక్క అభివృద్ధికి సహాయపడేటటువంటి పథకాల ద్వారా వాళ్ళని అభివృద్ధి పరిచినట్లయితే తప్పకుండా తలసరి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు పోలవరం కంప్లీట్ చేస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుంది. మరి ఈ రోజు అమరావతి కంప్లీట్ చేస్తాం. మరి ఒక అమరావతి ఈ రోజు ఒక హైదరాబాద్ లో మీరు ఒక్కమారు ఆలోచిస్తే, హైదరాబాద్ లో అక్కడ క్యాపిటల్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడక ముందు ఏముంది అక్కడ? ఆదాయం ఏమీ లేదు. ఈ రోజు మరి 1,40,000 కోట్ల ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది. తప్పకుండా అమరావతి కూడా దాదాపుగా ఒక 20 లక్షల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సోర్స్ గా మిగులుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు వ్యవసాయం. మీరు అన్నారు వ్యవసాయం 36% నుంచి తగ్గించాలి 15-16%కి. కాబట్టి పరిశ్రమలను ఎక్కువ తెప్పించే విషయంలో, తర్వాత సేవారంగం రావాలంటే ఏం చేస్తున్నాం? స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, స్కిల్ సర్వే చేస్తాం. ఎప్పుడు జరగలే. కాబట్టి ఒక కుటుంబ ఆదాయాన్ని పెంచేటటువంటి విషయంలో ఎలాంటి మనకు అపనమ్మకాలు అవసరం లేదు.
ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎప్పుడో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెట్టి ఆ రోజు డాక్టర్లు ఇంజనీర్లు చేసినటువంటి ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఏమి చేసినా ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. అంటే ఒక దీన్ని మీరేమో సిస్టమ్ లో ఉండి చూశారు. గతంలో విజన్ 2020 కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ సిస్టంలో ఉండి అధికారిగా చూశారు. ఆ తర్వాత గవర్నమెంట్లో ఉండి చూస్తున్నారు. ఇప్పుడు గఫూర్ గారేమో అప్పుడు ఎమ్మెల్యేగా హౌస్లో ఉండి చూశారు. అప్పుడు ప్రభుత్వాల విధానాలు, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇతర ప్రభుత్వాలను కూడా దగ్గరుండి ఎమ్మెల్యేగా, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా చూసి ఉన్నారు ఆయన. సో ఇప్పుడు మేము కూడా ఇది అసాధ్యమని అనడంలా, కాకపోతే ఎలా అనే దాని మీద కొన్ని సందేహాలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ డాక్యుమెంట్ మీరు అసెంబ్లీలో చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్ ని. నేను కూడా డాక్యుమెంట్ పంపించాను, మీరు ఫాలో చేస్తారని. సో మీ ఇనిషియల్ గా మీ రిమార్క్స్ ఏంటి ఈ డాక్యుమెంట్ మీద? మీకు రామాంజనేయులు గారికి, చక్రవర్తి గారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఇనిషియల్ రిమార్క్స్ అంటే ఒకటి, వెంకటకృష్ణ గారు, ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న అద్భుతం కాదు. నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే పేరుతో 2047 ఈ దేశం చాలా అభివృద్ధిలోకి పోతుంది, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో 2వ స్థానానికి పోతాం అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్తున్నారు. 2వ స్థానం 3వ స్థానం చెప్తూ ఉన్నాడు. ఆ రకంగా పోవడం కోసం ఒక ప్రణాళిక తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2047, దానికి అనుగుణంగా ఈరోజు స్వర్ణాంధ్ర 2047, అట్లాగే కర్ణాటక ఒక డాక్యుమెంట్ తయారు చేసింది, మిగతా అనేక రాష్ట్రాల డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటున్నాయి. అంటే నేను చెప్పేది ఏమంటే లక్ష్యం ఏది పెట్టుకోకూడదు, లక్ష్యాలే ఉండకూడదు అని నేను చెప్పడం లేదు. లక్ష్యం ఉండడం, ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు వేసుకున్నాం. ఒక 5 సంవత్సరాల పీరియడ్ లో మనం ఏం సాధించాలా అనేటువంటిది అనేక రంగాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికల్లో మనం ప్లాన్ చేసుకునే వాళ్ళం. ప్లాన్డ్ ఎకానమీకి అవసరం అది. అయితే ఆ తర్వాత ఏమైంది, పంచవర్ష ప్రణాళికలు, ఒక పంచవర్ష ప్రణాళిక అయిపోయినా, అంటే 2వ పంచవర్షాలు పూర్తయిన పరిస్థితుల్లో కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక ఆ లక్ష్యాలు చేరుకోలేకపోయాను. చివరికి ఏమంటే వార్షిక ప్రణాళికలు పరిమితం అయిపోయినాం, పంచవర్ష ప్రణాళికలు వదిలిపెట్టి. ఇప్పుడు 2047 అనేటువంటిది ఇప్పుడు 24లో ఉన్నాము. 24 అంటే ఇంకా 23 సంవత్సరాలకు సంబంధించినటువంటి, 25లో ఉన్న ఇంకా 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక. ఇది కంప్యూటర్ లో కూర్చొని ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రామ్ లో లెక్కలు తయారైతే ఆ లెక్కలన్నీ కూడా నేను, ఎందుకంటే ఈ రోజు సీఎం గారు ప్రజెంట్ చేసింది నేనేం వినలేదు. సరే మీరు పంపించారు కానీ నాకు టైం దొరకలేదు, వేరే పనిలో ఉన్నాను నేను, అందుకోసం అంత లోతుగా పోలేదు. ఇప్పుడు ఏమిటంటే ప్రణాళిక తప్పు, అసలు ప్రణాళికలే ఉండకూడదు అనే నెగిటివ్ థాట్ తో నేను మాట్లాడాను. ప్రణాళికలు వాస్తవానికి దగ్గరలో ఉంటే సక్సెస్ అవుతాయండి. వాస్తవ పరిస్థితులకు సంబంధం లేకుండా ప్రణాళిక వేసుకుంటే ప్రణాళికగానే మిగిలిపోతుంది తప్ప ఆచరణలో దానివల్ల ఉపయోగం ఉండదు. నాకు బాగా గుర్తు, విజన్ 2020 పెట్టినప్పుడు అతను యూరోప్ దేశం నుంచి ఒక ఆర్థిక మంత్రి వచ్చినాడు. అతను ఓపెన్ గానే కామెంట్ చేశాడు హైదరాబాద్ లో, ఇదే కనుక మా దేశంలో మేము చెప్తే మాకు జైల్లో పెడతారు. అంటే వాళ్ళేంటంటే ఆచరణలో ఇదిగో వచ్చే సంవత్సరానికి ఏం చేస్తాం, లేదా వచ్చే ఎన్నికల నాటికి ఏం చేస్తాం అని చెప్పి ప్రజల మెప్పు పొందేటువంటి పద్ధతిలో ఉంటారు. అబద్ధాలు చెప్పడాన్ని ఆ సమాజం ఒప్పుకోదు. ఆ ఊహాజనితమైనటువంటి దానికి ఆ సమాజం అంగీకరించదు. అందుకోసం ఆ మాట అన్నాడు ఆయన. ఇప్పుడు రామాంజనేయులు గారు గొప్ప విజనరీ, చంద్రబాబును గురించినటువంటి డౌట్ తో నేను మాట్లాడడం లేదు. చంద్రబాబుకు విజన్ ఉండొచ్చు, చంద్రబాబు ఆ విషయంలో ఎక్స్పర్టైజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 2020 విజన్ ను ఒకసారి పరిశీలించుకోవాలి. 2020 విజన్ 2020 దాటేసినాం కదా మనం. అయితే నేనుంటే చేసిండేవాడిని, నేను మధ్యలో పోయినాను కాబట్టి జరగదు, తప్పండి అది. ఎప్పుడు కానీ ఒక వ్యవస్థ మంచి ఫలితాలు సాధించేటువంటి ప్రణాళిక ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రణాళికలు వదులుకోదు, ఎందుకంటే చాలా గొప్ప ఫలితాలు వస్తున్నాయి. అట్లా కాలేదనుకోండి, అప్పుడు ఏ గవర్నమెంట్ మారితేనే ఈ ప్రణాళిక కూడా మారుతుంది. ఇప్పుడు 2020 అమలు జరిపితే 2020 యొక్క లక్ష్యాలు మనం సాధించినామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మనం సాధించి ఉంటే ఒక మంచి సమాజం, ఉన్నతమైనటువంటి భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఒక గొప్ప ప్రజా జీవితాన్ని మనం ప్రజలకు ఇచ్చి ఉంటే, వాళ్ళ తలసరి ఆదాయం బాగా పెరిగి ఉంటే, వ్యవసాయము లేదా పశుపోషణ లేదా డైరీ లేకపోతే ఆక్వా లేకపోతే పరిశ్రమలు అవన్నీ బాగా అభివృద్ధి చెంది ఉంటే, మనం దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కరెక్ట్ ఆయన విజన్ చాలా గొప్ప ఫలితాలు చెంది కాబట్టి 2047 కూడా మనకు వస్తుంది అని అనుకోవచ్చు. అయితే ఆ విజన్ అట్లా లేదండి. 2020 అనేటువంటిది ఆ రకంగా అమలు జరిగి లేదనేది నా అభిప్రాయం. వాళ్ళు సమీక్ష పెడితే మేము కూడా సమాచారం సేకరించి చర్చలో పాల్గొనే సిద్ధమే. ఆ రకమైనటువంటిది నేను గ్రామీణ జీవితం చూస్తున్నాను. గ్రామీణ జీవితంలో గొప్ప మార్పు ఏం లేదండి. ఒక స్టాటిక్ జీవితం ఉంది, మార్పు లేని జీవితం ఉన్నది. అట్లాగే నీటిపారుదల రంగంలో గొప్ప ప్రగతి ఏం లేదండి. పరిశ్రమల్లో కూడా గొప్ప ప్రగతి లేదు. పాత పరిశ్రమలన్నీ పోయినాయి, కొత్త పరిశ్రమలు రాలేదు. కాబట్టి ప్రజా జీవితం అనేటువంటిది పెద్ద మార్పుకు లోను, అంటే పెద్ద మార్పు వాళ్ళను ప్రభావితం చేయలేదు, లేదా పెద్ద మార్పుతో వాళ్ళ జీవితం మెరుగు కాలేదని ఆచరణ చూసినప్పుడు ఇది కూడా ఒక లెంతీ పీరియడ్ 22 సంవత్సరాలు 23 సంవత్సరాల యొక్క ప్రణాళిక ఆచరణలో జరుగుతుందా లేదా అనేటువంటిది ఎవరి అనుమానాలకు ఉంటాయి. అయితే మీరు అడగవచ్చు, ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం చేస్తే ఏమైనా వాళ్ళ ఆలోచన కూడా అడ్డుకుంటారా? నేను అడ్డుకోవడం. కానీ భౌతిక పరిస్థితి ఇప్పుడు, ఎందుకంటే వెంకటకృష్ణ గారు మనం ఒంటరిగా లేమండి. సమాజం మొత్తం భారతదేశంలో మనం ఒంటరిగా లేము, భారతదేశం ప్రపంచంలో ఒంటరిగా లేదు. ఈరోజు అమెరికా యొక్క జాతీయ ఆదాయం ఏంటండి? అమెరికా ఎకనామిక్ గ్రోత్ 2.5% మధ్యలో ఉన్నది. అట్లాగే యూరోపియన్ యూనియన్ మొత్తం లెక్కేసుకున్న వాళ్ళ గ్రోత్ స్టాటిక్ గా నిలిచిపోయింది, లేదా 2% సాధిస్తే చాలా గొప్ప విషయం. జపాన్ గ్రోత్ తగ్గింది, నెగిటివ్ గ్రోత్ లో పోయింది. చైనా కూడా చాలా గొప్ప విజయాలు సాధించామని చెప్పుకునే చైనా గ్రోత్ కూడా ఒకప్పుడు 9 నుండి ఈరోజు 6.5 వచ్చే చాలా గొప్ప విషయం అని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అందుకోసం ప్రపంచమంతా ఒక సంక్షోభపూరితమైనటువంటి వాతావరణం ఉంటున్నప్పుడు మనం మన దేశంలో మోడీ గారు చెప్పేటువంటి 2047 కానీ, బాబు గారు చెప్పేటువంటి 2047 కానీ ఆంధ్ర రాష్ట్రంలో సాధించడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇది నంబర్ 1. నంబర్ 2, గ్రాఫ్ గీయొచ్చు. ఆ రకంగా గ్రాఫ్ గీసినట్లుగా వాస్తవ జీవితం ఉండదండి. ఇప్పుడు ఏ సెక్టార్ లో మనం గ్రోత్ సాధించాము, ఆ సెక్టార్ లో ఇంకా ఈ సాధించవచ్చు అని చెప్పడానికి. కాబట్టి గ్రాఫ్ల మీద ఆధారపడడం కాకుండా మీకు ప్రజలు ఇచ్చింది 2029 వరకు 29 లక్షంగా పెట్టుకుని ఇప్పుడు 2 చేస్తాం ఆదాయం అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తున్నాను. అది సాధించగలిగితే ఎప్పుడు సాధించగలుగుతాం? భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక పరిణామం ఏంటండి? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాలు గుర్తిస్తే ఈరోజు భారతదేశంలో సంపద పారిశ్రామికవేత్తల దగ్గర పోగుపడుతున్నది. అదాని సంపద లక్షల కోట్లు పెరిగిపోతున్నది. అంబానీ సంపద పెరిగిపోతున్నది. మల్టీ మిలియనర్స్ పెరుగుతున్నారు. లక్షల కోట్ల ఆదాయం సంపాదించేటువంటి కుటుంబాలు బాగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతిగా లేవు. అదే గఫూర్ గారు, అదే కదా ప్రజల జీవన ప్రమాణాలు పెరగనప్పుడు గ్రోత్ అనేది అసలు ఎలా కౌంట్ అవుతుంది? అదే నేను చెప్పేది ఏమిటంటే, గ్రోత్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ కాదో ప్రజలకు గ్రోత్ వల్ల ఉపయోగం లేదు. గ్రోత్ ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నాను, రామాంజన్ గారు ఎమ్మెల్యే గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మినిమం వేజెస్ పెరగకుండా 20 years అయిపోయిందండి. మినిమం వేజ్ పెరిగితే వర్కింగ్ క్లాస్ యొక్క ఆదాయం పెరుగుతుంది, అంతే కదా. మీరు పెంచరు. ఎందుకు పెంచరు? మినిమం వేజెస్ పెంచితే పారిశ్రామికవేత్తలు లేదా వ్యాపారవేత్తలు మీతో కినుకగా ఉంటారు, మీతో సంతృప్తిగా ఉండరు. వాళ్ళ సంతృప్తి కోసం మీరు పెంచరు. వాళ్ళేమో ఆ వేతనాలతో పనిచేస్తుండాల. 20 years లో ఎంత ధరలు పెరిగినాయో లేదు. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఈ డాక్యుమెంట్ ప్రిపరేషన్ కి కొంత ఎక్సర్సైజ్ కనపడుతోంది. సరే, అది ఆయన లైన్ లో ఆయన ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు. ఆయన అనుభవాలు, విజన్ 2020 ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, అందులో మరి ఆయన మంచి తీసుకున్నారో చెడు తీసుకున్నారో, దాని ద్వారా ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనకు తెలియదు. దాన్నంతా కలగలిపి, ఆ తర్వాత అనుభవాన్ని కలగలిపి ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినట్టున్నారు.
అది మీలాగా చూసే వాళ్ళకి ఒక రకంగా కనిపించవచ్చు. సో నేనేమంటానంటే దీంట్లో సాధ్యాసాధ్యాలు లెక్కేసినప్పుడు ఇది ఎలా ముందుకెళ్తుంది డాక్యుమెంట్, దీంట్లో మళ్ళీ కొన్ని పారామీటర్స్ కూడా పెట్టారు. ఒకటి ఇనీషియల్గా గ్రోత్ రేటు, రెండవది నాట్ ఓన్లీ స్టేట్ యూనిట్, జిల్లాల యూనిట్గా నియోజకవర్గాల యూనిట్గా కూడా మళ్ళీ పెట్టుకున్నారు. మండలాలు ఉన్నాయి, అదే మండలాలు నియోజకవర్గాలు మండలాలు ఆల్రెడీ చేసామని చెప్తున్నారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేస్తూ నియోజకవర్గాల యూనిట్గా, జిల్లాలకు కలెక్టర్లు బాధ్యతలు చేస్తూ జిల్లాల యూనిట్లుగా చేయాలి అనేది ఆయన నిర్దేశించిన లక్ష్యం. దీని మీద ఇంకొంచెం డీప్గా చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ డాక్యుమెంట్ మీరు కూడా చూసారు, ఐ థింక్ మొత్తం మీరు దాంట్లో చదివినట్టున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి డాక్యుమెంట్ మీద ఇనీషియల్? తప్పకుండా. సో కొంత విజన్ డాక్యుమెంట్లోని కొన్ని లైన్స్ మీకు చదివి వినిపిస్తాను. ఇండివిజువల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏబుల్ టు లీడ్ అ కంఫర్టబుల్ లైఫ్. ప్రతి పౌరుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాడు రాష్ట్రంలో. ఫిల్డ్ విత్ ఆపర్చునిటీస్ టు లెర్న్, డెవలప్ స్కిల్స్ అండ్ ఎర్న్ ఎ లైవ్లీహుడ్. తన జీవనాధారాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రతి పౌరుడికి. పావర్టీ విల్ హ్యావ్ బీన్ ఎరాడికేటెడ్ అండ్ కరెంట్ ఇన్ఈక్వాలిటీస్ విల్ బి డిసపియర్డ్. బీదరికం పూర్తిగా నిర్మూలించబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, స్కెడ్యూల్ క్యాస్ట్, స్కెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ కూడా విల్ బి ఎంపవర్డ్ అండ్ ప్రొవైడెడ్ విత్ ద ఆపర్చునిటీస్ దే నీడ్ టు అచీవ్ దర్ ఫుల్ పొటెన్షియల్. వాళ్ళందరికీ సమాన అవకాశాలు, మహిళలు, స్కెడ్యూల్ క్యాస్ట్, స్కెడ్యూల్ ట్రైబ్స్ అందరికీ లభిస్తుంది. దాంతోపాటు నో ఫ్యామిలీ విల్ ల్యాక్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్. ప్రతి కుటుంబానికి కూడా తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, వస్త్రాలు అన్నీ ఉంటాయి. ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి ఏబుల్ టు లివ్ ఇన్ హైజీనిక్ సరౌండింగ్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ క్లీన్ ఎయిర్ అండ్ పవర్ అండ్ వాటర్. ఓకే, మీకు బోర్ కొడుతుందేమో. I'll tell you what this is. This is Vision 2020. ఓకే, నాకు అర్థమైంది. I'm reading from Vision 2020. Today 2047 మాట్లాడుతున్నాం. ఏమైంది 2020? See, మనం ఎన్నెన్న ప్లాన్లు, ప్రణాళికలు చేసుకోవచ్చు. విజన్ 2020నే అవ్వలేదు. అండ్ అనదర్ థింగ్, ఈ విజన్ 2020 డాక్యుమెంట్ నేను చూస్తుంటే గమనించింది ఏంటంటే, హైదరాబాద్లో ఐటీ విప్లవం ఏదైతే వచ్చిందో దానికి చంద్రబాబు నాయుడు గారికి నేను పబ్లిక్ చాలాసార్లు మీటింగ్లలో కూడా ఆయనకి క్రెడిట్ ఇవ్వడం జరిగింది. ఆయన మూలంగానే ఈ ఐటీ విప్లవం వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు, సంపద సృష్టి అన్ని జరిగాయి. విజన్ 2020 డాక్యుమెంట్ 450 పేజీలు. దాంట్లో ఐటీకి కేటాయించింది 14 పేజీలు. ఆ 14 పేజీలు రాసే రాటికి మీకు కంపెనీలు IBM, సన్ మైక్రోసిస్టమ్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, బాను, సత్యం అన్నీ వచ్చేసాయి హైదరాబాద్కి. IIIT వచ్చింది, హైటెక్ సిటీ వచ్చింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రణాళికల్లో ఉంది. దాని తర్వాత విజన్ డాక్యుమెంట్ వచ్చింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అప్పటివరకు చేసిందే విజన్ డాక్యుమెంట్లోకి వచ్చింది. అది ఆయన క్రెడిటే. ఆయన క్రెడిట్ ఐఎమ్ నాట్ టేకింగ్ బ్యాక్. అంటే వాటిని కూడా కలుపుకుంటూ డాక్యుమెంట్ చేశారు. సో చాలా మంది అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ముందే ఊహించి చేయగలిగారు అనేది. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్, చాలా అనుకుంటాం, కొన్ని జరగవు, కొన్ని జరుగుతాయి. ఈ 2047 డాక్యుమెంట్లో కూడా ఏవైతే ప్రొజెక్షన్స్ చేశారో, ఓకే, ఎవరికైనా దాదాపు కాదు అసాధ్యం కరెక్ట్గా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు అది తెలిస్తే స్టాక్ మార్కెట్లో కాదు కదా అసలు మీ భవిష్యత్తు కనుక మీరు తెలుసుకోగలిగితే స్టాక్ మార్కెట్లు ఈ గొడవంత ఉండదు. మీరు బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసి కోట్ల సంపాదన. అందుకే ప్లానింగ్ చేసుకుంటాం. కానీ గత 15-20 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలు, వీటిని చూస్తే ఈ నెంబర్లు పబ్లిష్ చేయడం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. రేపు ప్రతిపక్షంలో ఇదే ఎత్తుతారు. 2025-26 సంవత్సరంలో 16.5% అభివృద్ధి, దాని తర్వాత 16%, దాని తర్వాత 16%, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే 2029కి ప్రతి సంవత్సరం 16% అభివృద్ధి అసాధ్యం. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఏమవుద్ది, అబాస్ పాలవుతారు ఎన్నికలు వచ్చేసరికి. చూపిస్తారు అందరికీ అవుద్దా అని. నా అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు, కానీ అందరికీ ఉండదులేండి. సరే, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్ష దృఢంగా ఉండవచ్చు, కాదనట్లేదు, ఉంది, దాన్ని కూడా నేను విభేదించట్లేదు. కానీ మొత్తం ఆయన చేతుల్లో ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి భారతదేశ అభివృద్ధికి. 70% నా అభిప్రాయంలో 70% కేంద్ర ప్రభుత్వం డ్రివెన్. ఎందుకంటే అన్ని రకాల పన్నులు, ఆంక్షలు, నియంత్రణలు,
మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చాలా గొప్పగా 41% ఇస్తాడు, వచ్చే సంవత్సరం 40 చేస్తారంట దాన్ని, మళ్ళీ 1%. అది కాక మీకు తెలియదు అంటే దాంట్లో సెస్ మన కారు ఉన్నప్పుడు అంటే జిఎస్టీ వేస్తాడు, మళ్ళీ కింద సెస్ చేస్తాడు. సెస్ లో మనకు వాటా లేదు రాష్ట్రాలకి. మనకి ఏదైతే 41% ఇస్తా ఉంటున్నారో సెస్ లో వాటా లేదు. యాక్చువల్లీ మనకు వచ్చేది 35%. అది ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు మీరు ఏం చేయగలరు? సెంట్రల్ గవర్నమెంట్. బట్ దట్ డ్రైవ్స్ టుడే లాట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అమెరికాకి ఇండియాకి టారిఫ్ కూడా ఏముంది, ఆ గుజరాత్ వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి మన దేశంలో మన ఉద్యోగాలు మన దగ్గరే ఉండాలి, ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్లు అన్ని మనమే తయారు చేయండి, పెట్టేస్తున్నారు ఆంక్షలు. బట్ దానివల్ల మనం సోషలిజంలో 1947 నుంచి 1990 వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఈ ఆంక్షల మూలంగా ఎప్పుడైతే మనం సరిహద్దులు మూసేసి మనం ట్రేడ్ జరగనీయకుండా అడ్డుకుంటామో మన దేశం వెనకబడుతుంది. ఎందుకంటే మనం పోటీ పడలేము ప్రపంచంతో, మనం ఎప్పుడైతే చేస్తాం. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఐ జస్ట్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇవాళ మనం అభివృద్ధి చెందడం ఈ యూపీఏ ప్రభుత్వంలో భారతదేశం 7.3% సాలిన జీడిపి అభివృద్ధి జరిగింది ప్రతి సంవత్సరం. ఎన్డీఏలో 6.9% తగ్గింది. కోవిడ్ మూలంగా కోవిడ్ కలుపుకున్నా కూడా సరే బొటాబొటే యూపీఐ తరహాలో నెడుతుంది. మీరు 16% ఎట్లా చేస్తారు? ఇట్ ఈస్ నాట్ రియలిస్టిక్. యాజ్ ఎ స్టేట్ యూ కెనాట్ ఆ రకమైన రెండింతల అభివృద్ధి చేయడం అనేది అసాధ్యం. అండ్ ఇక నేను చెప్పినట్లు ద విజన్ ఫర్ డెవలపింగ్ ద స్టేట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. ఏమి మార్పులు చేస్తున్నారు మీరు గతం నుంచి ఇప్పుడు ఏం మార్పులు చేస్తున్నారు? ఈ డాక్యుమెంట్లు కనుక మీరు చూసుకుంటే అన్ని అయ్యే పాత స్కీమ్లు, అయ్యే పాత మాటలు, అవే పాత విధానాలు. ఎట్లా వచ్చింది? వాట్ ఆర్ యూ డూయింగ్ డిఫరెంట్లీ టుడే దట్ విల్ బ్రింగ్ యూ ద డెవలప్మెంట్? హౌస్ సైట్స్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చింది. రాధాకృష్ణ గారు రాశారు ఎడిటోరియల్. ఎన్ని ఇళ్ళు కట్టారండి? నేను వాళ్ళు వచ్చే ముందు లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షలు ఏమో కట్టారు. దాని ముందు చంద్రబాబు నాయుడు గారు 6 లక్షలు కట్టారు. ఆయన టర్మ్ లో 9-10 లక్షలు అంటే 8 లక్షలు కట్టే ఇవ్వలేదు జగన్ రెడ్డి. రెడీగా ఉన్నాయి అన్ని కట్టినా కూడా ఇంకా జనాభా అవసరం కన్నా ఎక్కువ కట్టేశారు. ఇంకా ఇల్లు కడతాం అంటున్నావు, హౌసింగ్ ఫర్ ఆల్ అంటున్నావు, శానిటేషన్ అంటున్నావు, ఇంకెన్ని రోజులు వాటర్ సప్లై. నేను 2020 విజన్ డాక్యుమెంట్ లో కూడా చూపించాను వాటర్ సప్లై మళ్ళీ అయ్యాయి. సో హౌ విల్ యూ అచీవ్ యువర్ విజన్? ఇవాళ వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే అభివృద్ధికి సరైన వాతావరణం మనం సృష్టించగలిగితే పన్నులు తక్కువ ఉండాలి, ఈ లేబర్ చట్టాల ముప్పులు తగ్గించాలి, ఇన్సెంటివ్స్ విపరీతంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ పోర్టులు కానీ ఇవ్వాలి, చవకగా ఇంధనం, చౌకగా ఎనర్జీ ఎలక్ట్రిసిటీ కానీ ఫ్యూయల్ కానీ ధరలు తక్కువ ఉండాలి. ఎక్కడున్నాయి మన దగ్గర? ఎలక్ట్రిసిటీ పేలిపోతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు పేరిపోతున్నాయి. జిఎస్టీలో కలపరాటిని అవి కలపరు. 100% ట్యాక్స్ మీకు తెలిసిందే కదా. 50 రూపాయల పెట్రోల్కి 100 రూపాయలు వసూలు చేసేది. సో ఇట్లాంటి వాతావరణంలో కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇతర నాయకులకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఆయన తన అనుభవం ద్వారా కొన్ని గుర్తించారు. ఏంటి? మన రాష్ట్రంలో వ్యాపారాలు రావాలంటే వాళ్ళకి భూముల ఎర వేయాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. అంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత చేయగలరు అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇవాళ అన్ని ఉచితాలు ఇచ్చారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అప్పులు చేసిపోయారు. అప్పుల మీద వడ్డీలు మీరు కట్టేసరికి నడ్డు ఇరుగుతుంది. ఆల్రెడీ గొడవ మొదలు పెట్టారు జనాలందరూ. మాకు ఉచితాలు ఎప్పుడు ఇస్తావు, ఉచిత సిలిండర్ అంటారు, ఉచిత బస్సు అంటారు. 18 ఏళ్ల మహిళలు అందరికి 18 ఏళ్ళ నుంచి అందరికి మీరు డబ్బులు ఇస్తామంటారు. ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చుకుంటా హౌ విల్ యూ డూ ఇట్? యూ కెనాట్ డూ ఇట్. రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్. మనతో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. రామాంజనేయులు గారు బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎమ్మెల్యేస్తో సమ్ మీటింగ్ ఉన్నట్టుంది సీఎం గారితో, అందుకని హడావుడిగా వెళ్ళారు. గొట్టిపాటి రామకృష్ణ గారు మధ్యలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్లో కమిట్మెంట్స్ బిఫోర్ 2029 బేసిక్ ఫ్యామిలీ అమ్యూనిటీస్ అనే ఒక పేజ్ కూడా ఉంది. అంటే డాక్యుమెంట్ 2047 అయినా కూడా 2029 లోపు ఈ కమిట్మెంట్స్ పెట్టుకున్నారు అనేది ఒక పేజ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆ పేజ్ ఉంటే వేయండి అమ్మా. ఆ పేజ్లో ఏంటంటే ప్రధానంగా 7 అంశాలు పేర్కొన్నారు. ఒకటి హౌస్ సైట్, ఎన్షూరింగ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ హౌస్ సైట్స్. నేను పుట్టక ముందు ఇంకా నా ముందు తరాలు మీ ముందు తరాల నుంచి కూడా ఈ హౌస్ సైట్లు ఇస్తానే ఉన్నారు.
అవి ఎక్కడ పోతున్నాయో ఎవరికి తెలియదు. ఇందిరమ్మ ఎన్టీఆర్ కాలం ఎన్టీఆర్లు జగన్తో అంటే ఇచ్చిన ఎడిపోతుంది అంటే గాలికి పోతున్నాయని అనట్లేదు, కానీ ఇంకా స్కేర్ సిటీ హౌస్ సైడ్ టు ఎవ్రీ వన్, ప్రతి పౌరుడికి ఇల్లు, ఇంటి స్థలం నాట్ ఇల్లు. హౌసింగ్ ఫర్ ఆల్, ఎన్షూరింగ్ పర్మనెంట్ సెక్యూర్ హౌసింగ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబానికి ఇల్లు. ఆ స్థలంలోనా ఇంకో స్థలంలోనా అది వేరే విషయం, పక్కన పెట్టండి. శానిటేషన్ ఫెసిలిటీస్, యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ హైజీనిక్ టాయిలెట్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ టాయిలెట్ల ప్రోగ్రాం నడుస్తూనే ఉంది. మిగతా ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేసే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. కోడెల శివప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మొన్న చనిపోవడానికి ముందు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన ఒక సత్తెనపల్లి నియోజకవర్గంలోనే 25,000 టాయిలెట్లు కట్టించానని నాతోనే చెప్పాడు ఆయన. సో ఇట్లా ఇన్ని లక్షల టాయిలెట్లు ఎటుపోయినా ఇంకా స్కేర్ సిటీ ఉంది. తర్వాత వాటర్ సప్లై, 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఎప్పుడు కట్టారు సార్ అది ట్యాంక్స్? కడుతూనే ఉన్నారు, దశాబ్దాల తరబడి కడుతూనే ఉన్నారు. ఇంకా ఆ నీడ్ ఉంది అనేది, మరి ఈ నీడ్ ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. తర్వాత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్. ఎల్పిజి చాలా తక్కువ ఉండేవి, చంద్రబాబు నాయుడు గారి దీపంతో ప్రతి ఇంటిని టచ్ చేసింది. ఆ తర్వాత అలా పెరిగింది, ఇప్పుడు మళ్ళీ సిలిండర్లు ఫ్రీగా కొన్ని ఇస్తున్నారు, ఉచితాలు ఇంకా ఇస్తామనేది మళ్ళీ డాక్యుమెంట్లో పెట్టారు. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్, ప్రతి ఇంటి మీద ఆ సోలార్ ఇవే పెడతామన్నారు. ఈ మధ్య ప్రచారం కూడా చేశారు దాని మీద బాగానే. తర్వాత ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన ఇది ఏంటంటే డిజిటల్ విప్లవం. ఆ డిజిటల్ కనెక్టివిటీని ప్రతి హౌస్ హోల్డ్కి డిజిటల్ కనెక్టివిటీ ఇస్తామనేది ఈ డాక్యుమెంట్లో. మరీ కొత్తదేం కాదు, కానీ కొంత కొత్తది ఇటీవల కాలంలో లేటెస్ట్ సోలార్ డెఫినెట్గా ఈ రెండు, సోలార్ అండ్ డిజిటల్. సో వీటిల్లో అన్ని పాతవే కదా, వీటి కోసమే ఉన్న డబ్బంతో తగలబెట్టడం అంటే వృధాగా తగలబెడుతున్నారని నేను అనట్లా, కానీ వృధా అవుతున్న మాట వాస్తవం, దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవం. వీటికే ఇంత పెట్టుకుంటూ పోతే 5 ఏళ్లలో రెట్టింపు తలసరి ఆదాయం కానీ, లేకపోతే స్థూల జాతీయ ఉత్పత్తులు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16 రెట్లు 47 కానీ ఎలా పెరుగుతుంది అనేది అందని విషయం. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని మనం అంత దూరి పట్టుకోవడం కష్టమే, బట్ ఇక్కడ మన స్థాయిలో మనం మాట్లాడుకునే మాట. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు అలాగే చక్రవర్తి గారికి, గఫూర్ గారికి, వీక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే ఇది ఖచ్చితంగా మంచి చర్చించదగినటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఒక విజన్, ఒక డాక్యుమెంట్ ని ప్రవేశపెట్టింది, దాని మీద చర్చించింది. మీరు గతంలో చూసిన భవిష్యత్తుకైనా ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అవసరం. దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. చక్రవర్తి గారు మాట్లాడినటువంటి మాటల్లో, లేదా ఇతర మేధావులు కూడా వ్యక్తీకరించేటువంటి భిన్నమైన అభిప్రాయాలను ఏమి తీసిపారేయను. కానీ ఒక విజన్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక డాక్యుమెంట్ మనం అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ప్రజల వద్దకే పాలన పెట్టారు. 1997లో ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు గారు ఫస్ట్ ప్రజల వద్దకు పాలన పెట్టారు. దాన్ని తర్వాత జన్మభూమిగా మార్చారు. మీరు చెప్పినట్టుగా అప్పటి నుంచి మరుగుదొడ్ల యొక్క నిర్మాణం జరుగుతా ఉంది. అప్పటి నుంచి పాఠశాలల యొక్క అభివృద్ధి కోసం నిధులు కేటాయించబడతా ఉన్నాయి. లేదా పాఠశాలల అభివృద్ధి కోసం ఎవరైనా డోనర్స్ వస్తారేమో అనేది, లేదా గ్రామీణ వాతావరణంలో ఎవరైనా విలేజెస్ దత్తత తీసుకుంటారనేది, ఇదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. వెంకటకృష్ణ గారు, నేను అదే చెప్తాను, అభివృద్ధి అనేది అది ఒక ఇట్స్ ఎ జర్నీ, అంతేగాని అది కేవలం అది ఎక్కడికో మనం అక్కడికక్కడ ఆగిపోయేటువంటి అది కాదు. అది అంటే ఇట్స్ ఎ జర్నీ, జరుగుతూ ఉంటుంది. ఈ అభివృద్ధిని ఎలా చేయగలుగుతాం, ఎంత మేరకు చేయగలుగుతాం, ఎంత సఫలీకృతం అవుతాం అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. దానికి తగిన ప్రణాళికలు రచించుకోవాల్సిందే. దానికి తగిన విధంగా ప్రజల్ని సమాయత్తం చేయవలసిందే. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఒక ఉదాహరణకు మీరు తీసుకోండి. 96లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు గ్రామీణ నీటి సరఫరాని అభివృద్ధి చేశాం. ప్రతి గ్రామంలోనూ నీటి వనరులు వచ్చేటువంటి అవకాశం. అదేవిధంగా గతంలో, అంటే నేను 1-2 క్లుప్తంగా చెప్తా ఉన్నాను. గతంలో మీరు తర్వాత ఉపాధి హామీకి సంబంధించినటువంటి వాటిల్లో మరి ప్రతి గ్రామంలోనూ మేము దాన్ని ఉపయోగించుకుని ప్రతి గ్రామంలోనూ
సిమెంట్ రోడ్లే, ఎక్కడ మట్టి రోడ్డు అనేది లేదు. మీరు 2014-19 మధ్యలో మీరు కావాలని చూడండి, ఇప్పటికి కూడా అప్పుడేసినటువంటి సిమెంట్ రోడ్లే ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రధానంగా రాష్ట్రం ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రానికి నిధులను సమీకరించడం, ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను కొనసాగించడం, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను యాడ్ చేయడం, ఇవన్నీ కూడా కష్టమైన క్లిష్టతరమైనదే. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు ఈ రోజు చూస్తా ఉంటే అసలు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అయితే మరి వీటిని ముందుకు ఎలా వెళ్తామంటే వీటిల్లో మీరు చూస్తే చాలా వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. ఇప్పుడు మనం ఈ పెట్టుకున్నటువంటి విజన్ మీరు చూస్తే సార్, పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కానీ దాన్ని మొదలు పెట్టాలనుకునేది గతంలోనే 1970లోనే జరిగింది, కాదంటలేదు. అలాగే హైదరాబాద్ యొక్క అభివృద్ధి హైదరాబాద్ యొక్క పునాది, హైదరాబాద్ యొక్క అభివృద్ధి ఎప్పటి నుంచి 400 సంవత్సరాల నుంచి ఉంది. కానీ దాన్ని ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నగరంగా ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రణాళిక వేసింది చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని తర్వాత అది అంతర్జాతీయ నగరంగా అంత ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి కారణం తర్వాత వచ్చినటువంటి పాలకులు. రాజకీయంగా భేదాలు ఉండొచ్చు, లేదా రాజకీయంగా మాకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేదా వాళ్ళు చేసినటువంటిది మేము అంటే చేసినంత చేయలేదనేది అనుకోవచ్చు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఈ రాష్ట్రం ఏం జరిగిందంటే నష్టం, మేము వేసినటువంటి 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఏ ప్రాంతాలకి, ఏ జిల్లాలకి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది 13 జిల్లాలకి సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి అసెంబ్లీలో ఈ విధంగానే ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని కొనసాగించుంటే ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం అనుకుంటాం సార్, నేను ఇప్పుడు ఇదే విజయవాడలో చెన్ననేని పోలిక్లినిక్ మీద ఎప్పుడు రాసి ఉండేది 2000 సంవత్సరానికి అందరికీ ఆరోగ్యం అని రాసి ఉండేది. కానీ అందరూ ఆరోగ్యంగా ఉండగలిగేమో 2025 సంవత్సరానికి. కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే కానీ ఆ ఆరోగ్యాన్ని సాధించగలిగామనేది ఒక రకంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే అందరికీ ఆరోగ్యాన్ని సాధించగలిగాం. ఎలా సాధించగలిగామంటే అప్పటికి ఉన్నటువంటి జబ్బులు లేదా అప్పటికి ఉన్నటువంటి సమస్యలు వాటిని మనం దాటుకుంటా వచ్చాం. వాటిని సాధ్యమైనంత వరకు వాటిని అధిగమించగలిగాం. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిధులని, ఉన్నటువంటి మౌలికమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని కేంద్రం నుంచి లేదా అంతర్జాతీయంగా వచ్చేటువంటి వాటిని ఉపయోగించుకుని ఏ విధంగా ఎదగలం అనేది. రామకృష్ణ గారు మీరు చెప్పిన దాన్ని దేన్ని కూడా డిస్ప్యూట్ చేయట్లా, ఎందుకంటే అవన్నీ చేశారు, అవన్నీ ప్లానింగ్ చేశారు. ఇప్పుడు కూడా ప్లానింగ్ లేకుండా చిన్న ఫ్యామిలీకైనా ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేని ఫ్యామిలీలు ఏమేవో మనం చూసాం. ప్లానింగ్ లేకపోతే రాష్ట్రం 5 ఏళ్ళు ఏమైందో కూడా చూసాం. రాష్ట్రమే, ఫ్యామిలీ కాదు. సో అది ఉండాలి ఖచ్చితంగా. ఒక ప్రణాళిక వచ్చే ఏడాదికి ఏంటి, వచ్చే ఏడాదికి ఏంటి, 5 ఏళ్ళకి ఏంటి, ఈ ప్రణాళిక లేకపోతే కష్టమే. కాకపోతే ఆ ప్రణాళికలు వేసుకునేటప్పుడు కానీ, ప్రణాళికల అమలుకు కానీ ఉన్న సోర్సెస్ కానీ, మన రాష్ట్రానికి ఉన్న భౌగోళిక సామాజిక పరిస్థితులు కానీ ఎంతవరకు సింక్ అవుతాయి, ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంత డీప్గా మనం ఆలోచించలేకపోవచ్చు. కానీ గత అనుభవాల దృష్ట్యా సాధ్యాసాధ్యాలను చర్చించడం కోసం మాత్రమే మనం డిబేట్ పెడుతున్నాం తప్ప ప్లానింగ్, విజన్ ఈ వద్దు, వీటి వల్ల ప్రయోజనం లేదు అని మనం అనట్ల. విజన్ 2020 అనుకున్నది సాధించలేకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఎంతో కొంత సాధించింది. ఇప్పుడు విజన్ 2047 కూడా 16 రెట్లు అభివృద్ధిని సాధిస్తుందా అంటే సాధించలేకపోవచ్చు. కానీ అందులో సగం సాధించినా చాలా ఎక్కువ, సగం కూడా సాధిస్తుందా లేదా ఐ డోంట్ నో, చాలా ఎక్కువ సాధిస్తే. సో అది చంద్రబాబు నాయుడు గారు విల్ ఏంటి అనేది ఒకటి. తర్వాత నియోజకవర్గాల వారీగా కూడా ఈ విజన్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు చెప్పారు, ఇవాళ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. రేపు 30వ తారీఖు కల్లా మీరు ఏం ఏర్పాటు చేసుకున్నారో చెప్పని ఒక డేట్ కూడా, కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టారు అసెంబ్లీలో. సో నియోజకవర్గాలకు ఎందుకు ఇచ్చారు? గఫూర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఓకే ఈ డాక్యుమెంట్ తయారు చేశారు, సరే దానికి మనం రకరకాల యాంగిల్స్ లో మనం ఆలోచిస్తుంటాం, కానీ ఒక్కొక్కటికి ఒక ఆలోచన వస్తుంది. ఆయన ఆలోచన ఏంటనేది మనకి ఈ పేపరే మనకు అర్థమవుద్ది. అంతే ఆయన మైండ్లో ఏముందో మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం. అయితే ఆయన నియోజకవర్గాల వారీగా కూడా ఇది పెట్టుకున్నారు. అఫ్కోర్స్ తలసరి ఆదాయం అంటే ప్రతి పౌరుడికి వస్తుంది కాబట్టి అది అన్ని నియోజకవర్గాలకి వర్తిస్తుంది. ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్ పెట్టి మీ ప్లానింగ్, మీరు ఎలాంటి ఏర్పాటు చేసుకుంటున్నారు రేపు 29 కల్లా దీన్ని అచీవ్ అవ్వడానికి అనే దానికి
రేపు 30వ తారీఖు కల్లా వాళ్ళందరినీ ఒక ప్లానింగ్ ఇవ్వమన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క చంద్రబాబు నాయుడు అవుతారా? ఇప్పుడు సార్ నేను అంటే ఆ పాత్రం చేసుకోవచ్చు ఎవరైనా, లేదా మీరు కూడా అంత వైల్డ్ కామెంట్స్ అంటారేమో. ఎమ్మెల్యేల ఇప్పుడు దృష్టి అంతా ఏంటంటే తాము పెట్టిన పెట్టుబడికి డబుల్ ఎట్లా రాబట్టుకోవాలా అనే దాంతో ఉన్నారు. బహుశా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్ పెట్టుంటాడు ఈయన. ఇప్పుడు ఎందుకంటే సార్ ఇదంతా బోగస్ అండి. కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జరిగేది ఏం లేదండి. రాష్ట్రం లెవెల్లోనే జరగాలి. రాష్ట్రం లెవెల్లో ఇప్పుడు వెంకటేశ్వర గారు నేను అంత మేధావంతుని కాదు, కానీ ఇప్పుడు బేసిక్ రంగాల అభివృద్ధి కాకుండా జాతీయ ఆదాయం జిఎస్డిపి పెరగదండి. బేసిక్ రంగాలు వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఇండస్ట్రియలైజేషన్. సార్ ఇప్పుడు ఆర్సీ మిత్తల్ది ఒక ఇండస్ట్రీ పెట్టాలని అనకాపల్లిలో ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఆర్సీ మిత్తల్ యొక్క ప్లాంట్ ఇప్పుడు ప్రారంభిస్తే అది ప్రొడక్షన్ రావడానికి 3-4 years పట్టదండి. ఈజీగా పడుతుంది. ఈజీగా పడుతుంది కదా. అట్లాగే ఏ ఇండస్ట్రీ గాని ఇప్పుడు కార్ల ఫ్యాక్టరీ మా ఏది ఎలాన్ మస్క్ పెడతానంటే టెస్లా ఫ్యాక్టరీ అన్ని రాష్ట్రాలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. నా రాష్ట్రం నీకు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని. ఆ రకంగా ఏంటంటే పెట్టుబడి ప్రతి రాష్ట్రం కూడా కాంక్షతో ఉంది. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇతరుల్ని ఆహ్వానించి, ఇతరులకు రాయితీలు ఇచ్చి, భూములు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఆహ్వానిస్తున్నాం. ఓకే, అది కూడా తప్పని నేను చెప్పను, తప్పట్టడం లేదండి. కానీ ఇవి ఏం చేసినా ఇండస్ట్రియలైజేషన్ రాత్రికి రాత్రి పెరిగేది కాదండి. అది సర్టన్ పీరియడ్ పడుతుంది. దాని నుంచి మనకు ఫలితాలు రావడానికి ఇప్పుడు 29 డబల్ ఇన్కమ్ చేయాలంట అనుకోండి, డబల్ జిఎస్డిపి కావాలి కదా. డబల్ జిఎస్డిపి కావడానికి మరి తక్షణమైనటువంటి ప్రణాళిక ఏముంది? ఇప్పుడు అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో సంవత్సరం కనుక పరిస్థితులు బాగుంటే, వర్షాలు బాగా పడితే కొంత జిఎస్డి పెరుగుతుంది. కానీ ఇప్పుడు గ్రోత్ రేట్ అంటే అగ్రికల్చర్ లో 2%, 16% లెక్కేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుందండి? అగ్రికల్చర్ గిట్టుబాటు కాకనే అసలు క్రాప్ హాలిడేస్, అదే సంవత్సరం అంతా మేము వ్యవసాయానికి అగ్రికల్చరే చేయము అన్నటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి కదా. కాబట్టి ఏదున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆదాయాన్ని పెంచేటువంటి కార్యక్రమం రైతులకు కానీ, అట్లాగే ఉపాధి కల్పనకు కానీ, అట్లాగే ఖనిజ వనరులు వెలికి తీసి రాష్ట్రం యొక్క ఆదాయం పెంచడం కానీ, కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే, ఆక్వా కానీ ఇటువంటివి వరల్డ్ మార్కెట్ కనుక కొంచెం సానుకూలంగా ఉంటే పెరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు మంచి మేధా కావచ్చు, మంచి మేధా సంపత్తి ఉండవచ్చు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి గ్రాఫిక్ తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ చేతిలోనే మొత్తం పరిస్థితి లేదు. ఇప్పుడు బేసిక్ రంగాలు అగ్రికల్చర్, ఇండస్ట్రియలైజేషన్ పెరగకుండా సర్వీస్ సెక్టార్స్ లో 50% అభివృద్ధి ఊహనండి. అది ఆచరణలో జరగదు. బేసిక్ రంగాలు పెరిగితే దాంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతే ఆ ఇన్కమ్ తో ప్రజలు సర్వీస్ సెక్టార్ ను వాడుకుంటారు, సర్వీస్ సెక్టార్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఇప్పుడు హోటల్ నడవడం లేదు సార్, లాడ్జ్లు నడవడం లేదు, రియల్ ఎస్టేట్ మూతపడుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. ఇదంతా రీజనరేట్ కావాలి, ఆ రకంగా ఆదాయం పెరగాలి, దాని తగిన పీరియడ్ కావాలి. మీరు జిఎస్డిపి పెరగడమే కాదు, ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. ఇవన్నీ గమనంలో పెట్టుకోకుండా ఇప్పుడు రామాంజలి గారు ఒక మాట ఉన్నారండి, గవర్నమెంట్ పంచేది ఆదాయం. తప్పండి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ, గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ కానీ, లేదా నిరుద్యోగ ఆదాయం కానే కాదండి. ఆదాయం అనేటువంటిది రాష్ట్రంలో ఉత్పత్తి పెరగడం ద్వారానే వస్తుంది. ఉత్పత్తి పెరగకుండా పంచేది ఆదాయం కాదు. చేపలు పట్టడం అంటే ఉత్పత్తి చేయడం, చేపలు పంచడం అంటే సబ్సిడీలు ఇవ్వడం. సబ్సిడీలతో రాష్ట్రం ముందుకు పోదు. కాబట్టి రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే మౌలిక రంగాల అభివృద్ధి కావాలి. సర్వీస్ రంగము, మౌలిక రంగాల అభివృద్ధి, సర్వీస్ రంగం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నా పాయింట్ ఏమంటే నేను ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు పట్టడం కోసము ఈ అసలు విజనే పనికిరాదని చెప్పడం లేదు. కానీ వాస్తవాలతో సంబంధం లేకుండా విజన్ కనుక లెక్కలేసుకుంటే అది ఆచరణలో సక్సెస్ కాదు. ఆచరణలో సక్సెస్ కావాలంటే వాస్తవాలు తగిన పద్ధతిలో రాష్ట్రం యొక్క పరిస్థితిని అసెస్ చేసుకొని అగ్రికల్చర్ ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమనండి, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. సపోర్ట్ ప్రైస్ ఇయర్ ఎంత అండి మనం బడ్జెట్లు కేటాయించింది? ప్రాజెక్టులు కడితే అగ్రికల్చర్ పెరుగుతుంది,
ప్రాజెక్టులకు డబ్బులు ఎంత పెట్టారండి? వాళ్ళ బిల్లులు పెండింగ్ బిల్లులకు కూడా సరిపోవి. కాబట్టి ప్రాజెక్ట్స్ లేకుండా, ఇండస్ట్రియలైజేషన్ జరగకుండా, అట్లాగే రాయితీలు ఇచ్చి అట్రాక్ట్ చేయకుండా ఎట్లా ఈ రెండు రంగాలు ఎట్లా అభివృద్ధి అవుతాయి? ఈ రెండు రంగాల అభివృద్ధి కాకుండా సర్వీస్ సెక్టర్ 50% అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? ఆలోచించుకోవాలా. ఆ లక్ష్యాలు పెట్టుకోవడం మంచిదే, కానీ ఆచరణలో మాత్రం వాస్తవానికి సంబంధం లేకుండా లక్ష్యాలు ఉంటే ఫెయిల్ అవుతుంది. రైట్. ఇక్కడ చక్రవర్తి గారు, సార్, విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యుయెన్సీ ఆయన పెట్టిన ఒక పేజ్, ఆ పేజీలో అసెంబ్లీలో చదివేటప్పుడు కూడా నేను ఆయన చెప్తుంటే విన్నాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అన్నమాట. ఏంటది? పీపుల్ యాజ్ క్యాపిటల్, ప్రజలే పెట్టుబడి, అంటే మానవ వనరులే మన పెట్టుబడి అనే తరహాలో ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటది అంటే, ద ట్రూ వెల్త్ ఆఫ్ ఎ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ ఇట్స్ పీపుల్. ఒక నియోజకవర్గం యొక్క అసలైన ఆస్తి ఆ నియోజకవర్గం యొక్క ప్రజలే అసలైన ఆస్తి. వెన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ థ్రైవ్, ద ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లరిషెస్. ఎక్కడైనా వ్యక్తులుగా కానీ కుటుంబాలుగా కానీ వాళ్ళు కష్టపడితే, పనిచేస్తే ఆ మొత్తం కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది అనేది దాని యొక్క. ఇది ఎమ్మెల్యేలకు అప్పు చెప్పారు ఈ బాధ్యత. సార్, నాకే అర్థం కాదు దాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలరేమో, ఐ డోంట్ నో. సార్, ఏ మహాత్మా గాంధీ కొటేషన్ లాగా చెప్తే వింటానికి బాగానే ఉంటుంది. ఏంటి ఇంప్లిమెంటేషన్ లో వాట్ డస్ ఇట్ మీన్? ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి కుటుంబం షుడ్ థ్రైవ్ అండ్ ఫ్లరిష్, సంతోషంగా ఉండాలి అంటే ఏంటి? హౌ? ఏం చేస్తారు మీరు? పథకాలు ఇస్తున్నారా? అంటే దానికి ఒక ఇది పెట్టారు, మనం ఇది కూడా చెప్పాలి. సోషల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. సోషల్ సెక్యూరిటీ అది ఓకే. క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ కీ పాలసీస్, జీరో పావర్టీ, దట్ ఈస్ P4. ఇంతకుముందు P3 ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, పీపుల్ యాడ్ చేశారు, ప్రజల్ని భాగస్వాములు చేయడం దీంట్లో. దీని ద్వారా వస్తుంది అనేది పాపులేషన్ మేనేజ్మెంట్. పిల్లలు కనమని కూడా అలాంటి చెప్తున్నారుగా. 140 కోట్ల జనాభా పిల్లలు కనమంటున్నారు. ఎందుకంటే ఒక 15-20 years తర్వాత యంగ్స్టర్స్ ఉండదు, యూత్ ఉండదు అనే ఉద్దేశం, అది క్లియర్ ఓపెన్ గా చెప్తున్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి మీకు ఈ కాగితం అందితే ఏం చేయాలి మీరు? నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు. ఒకసారి పోనీ ఆ సానుభూతి చూపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్లానింగ్ లో కూడా చూసుకుంటే 10 సూత్రాలు గైడింగ్ ప్రిన్సిపల్స్. వాట్ ఈజ్ న్యూ? మా రామకృష్ణ గారు ఏమన్నారు? ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ఉండాలి, ఒక గోల్ ఉండాలి, బానే ఉంది. కాస్త పుస్తకం చదువుకున్న వాళ్ళకి మనకే ఇట్ ఈస్ సో వేగ్. ఒక స్పెసిఫిక్ గా ఇది చేస్తాము, ఇది ఈ రకమైన సంస్కరణలు తీసుకొస్తాము మీరు అంటున్నారని నేను కూడా కొంత ఇది అంటున్నాను. మీరు కంప్లీట్లీ వేగ్ అని చాలా ఈజీగా తీసి పడేస్తున్నారు కదా. అంత హోంవర్క్ చేయకుండా గతంలో ఒక విజన్ తయారు చేసి ఎంతో కొంత దాని మీద ట్రై చేసిన ఒక సీఈఓగా పేరు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంత వేగ్ డాక్యుమెంట్ జనంలో వదులుతారా? ఐఎమ్ ఛాలెంజింగ్ చంద్రబాబు నాయుడు గారు ఈ డాక్యుమెంట్ చదవలేదండి. యూ కెన్ అసెంబ్లీలో మొత్తం చదివి వినిపించారు. ఇది ప్రెజెంటేషన్ సార్, ఇది ప్రెజెంటేషన్. యాక్చువల్ డాక్యుమెంట్ 400 pages. ఎవరో రాసిందని ఆయన పట్టుకొస్తాడు. విజన్ 20. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఆ డాక్యుమెంట్ 400 pages మీకు తలనొప్పి వచ్చింది. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఈస్. సి, మనం ప్రజా వెన్ యూఆర్ ఇన్ ద పీపుల్స్ ఎన్వైరన్మెంట్, ఏదో కార్పొరేట్ లో మీరు ప్రెజెంటేషన్స్ ఒక పద్ధతి. ఆ డాక్యుమెంట్ చూసి మీ ఎమ్మెల్యేలు కానీ, మీ సర్పంచులు కానీ, మీ మండలాధ్యక్షులు కానీ, ప్రజలు కానీ ఎవరికీ అర్థం కానప్పుడు ఆ డాక్యుమెంట్ ఇట్ ఈస్ సో వేగ్ విత్ నో కాంక్రీట్ డైరెక్షన్, హౌ విల్ దే డూ ఇట్? మీరే చెప్పారు కదండి ఇప్పుడు, విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యుయెన్సీ, పీపుల్ యాజ్ క్యాపిటల్. ఎమ్మెల్యే ఏం చేయాలి దీంతో? ఐ డోంట్ నో, నాకే అర్థం కాలేదు ఇది. మీకు భారతదేశం 1990లో పివి నరసింహరావు గారి నాయకత్వంలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇట్ హాస్ ఫినామినల్ గ్రోత్. అంటే మనం ఊహించని అభివృద్ధి అంతా దాని తర్వాత వచ్చింది. నేను చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వంలో సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ సంస్కరణల ఫౌండేషన్ మీద, పునాదుల మీద హైదరాబాద్ లాంటి నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నిర్మించారు. అది తొందరగా క్యాచ్ చేసింది ఈయనే, అందులో డౌట్ లేదు. కరెక్ట్. ఆ రిఫార్మ్స్ కరెక్ట్. సంస్కరణ అంటే ఏంటి? ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఎత్తేశారు, ఆదాయం పన్ను మీద పన్నులు తగ్గించారు, బ్యాంకుల్ని ప్రైవేటైజ్ చేశారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని మూశారు, స్టాక్ మార్కెట్ని ఓపెన్ చేశారు ప్రైవేట్ పెట్టుబడులకి. ఇది సంస్కరణలు. మీకు 2047 విజన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే హౌ డు వి డూ ఇట్? జీరో ప్రాపర్టీ,
పాపులేషన్ మేనేజ్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. నేనేమన్నంటే ఈ సామాన్యుల కొరకే కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు. ఐఎమ్ సేయింగ్ మీరు అది ఇచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్, మీనింగ్ఫుల్, కొహిరెంట్ అంటే సరళంగా అర్థమయ్యే భాషలో లేదు అది. అండ్ దిస్ ఇస్ మై వరీ. ఎందుకంటే విజన్ 2020 డాక్యుమెంట్ కూడా ఇట్లే ఉంది. అందుకే మీకు చదివి వినిపించాను. ఇవన్నీ మళ్ళీ మీకు విజన్ 2020 దాదాపు మీరు అన్నట్టు ఇందాక ఫైబరో సోలారో లేదు కానీ దాదాపు ఇట్లే ఉంది. నా హౌ విల్ యూ గెట్ ద గ్రోత్? మీరు విజన్ 2020లో ఇట్లాంటి ప్రణాళికే చేసి ఇట్లాంటి గ్రోత్, ఐ హావ్ విజన్ 2020 గ్రోత్ నెంబర్స్ అండి. క్యూములేటివ్ అగ్రిగేట్ గ్రోత్ ఫర్ జిఎస్డిపి 10.3% ఇచ్చారు. ఇప్పట్లో 15-16% కూడా లేదు, రాలేదు, 7% వచ్చింది. దెన్ మీకు అగ్రికల్చర్లో అగ్రికల్చర్ పర్వాలేదండి, బాగానే చేశారు ఆ 2020 విజన్కి. ఇండస్ట్రీ అంత చేసిన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వ్యవసాయం అంటే దండగా అంటాడు, అది రాజశేఖర రెడ్డి గారు బండేసిపోయాడు దాని మీద. ఇండస్ట్రీ అన్నారు 11% ఇచ్చారు, ఏది విజన్ 2020లో 8%. సర్వీసెస్ దాదాపు 11.7% ఇచ్చారు, 5%. మీకు విజన్ 2020 మీకు రాలేదు. మీరు విజన్ 2020 అట్లీస్ట్ యూ షుడ్ గివ్ రిలీజ్ వైట్ పేపర్, వైట్ వెంట్ రాంగ్. నో, ఐఎమ్ సేయింగ్ విజన్ 2047 కూడా అంతే వేగ్ గా ఉంది. అంటే విజన్ 2020 పూర్తిగా వచ్చిందని అనుకోవట్లేదు మనం, వచ్చిందని చెప్పడం లేదు. ఎందుకు అని అంటే రాలేదు, ఒకటి రాకపోవడానికి కారణాలు పొలిటికల్ రీజన్స్, ఆయన కంటిన్యూ అవ్వకపోవడం, సీఎంగా రాష్ట్రం విడిపోవడం, ఇటువంటి చాలా ఉన్నాయి, రైట్. కాబట్టి అటువంటి మనం ఒకవేళ కారణాలుగా చెప్పుకున్నా కూడా మనకున్న వనరులు లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు కదా. వాట్ ఈస్ చేంజింగ్? మీరు ఇప్పుడున్న పద్ధతిలో 2047 కల్లా మీకు ఈ డబుల్ డిజిట్ గ్రోత్ 15% వద్దు సార్, 10% చాలు, 10% గ్రోత్ రావడానికి ఏం మారుస్తున్నారు మీరు? ఏ వనరులు ఏ స్కీమ్ నుంచి ఏ ప్రణాళిక నుంచి తీసుకొచ్చి వేరే వాటిలో రీఅలొకేట్ చేస్తున్నారు అన్న క్లారిటీ లేదు. ఆ డాక్యుమెంట్లో ఆ క్లారిటీ ఉండాలి కదా. కంపేర్ టు ఇప్పుడు చేస్తే 2025 వరకు ఇవి చేసాము, దీని మూలంగా ప్రగతి కొంత మందగించింది. 2025 నుంచి 2025 వరకు ఇది ఈ మార్పులు చేస్తున్నాము. మళ్ళీ అయ్యే మేము ఇంటికి నీళ్ళు ఇస్తాం, గ్యాస్ కనెక్షన్ ఇస్తాం, వచ్చింది మీకు సిటిజన్ రైట్. అది మీరు 6.9 మోడీ గారు 6.9 దగ్గర ఇరికిచ్చారు భారతదేశాన్ని. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటారుగా, దాన్ని మీరు డబుల్ ఎట్లా చేస్తారు? 15 అవసరం లేదు సార్, 12 చేయండి, ఎట్లా చేస్తారు? ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఇన్ ద డాక్యుమెంట్. రైట్. రామకృష్ణ గారు, ఇది డాక్యుమెంట్ మామూలుగా చూసే వాళ్ళకి భలే ఉంది అనిపిస్తుందేమో, కానీ ఇదే ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకి పీపులే క్యాపిటల్, మీకు ప్రజలే మీకు పెట్టుబడి. అంటే ఏం చేసుకుంటారు, ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవడం తప్ప వాళ్ళు వేరే రకంగా చూడట్లా రాజకీయ నాయకులు. నేను ఏం పేరు పెట్టి ఎవరిని అనట్లేదు, కానీ రాజకీయ నాయకులు ప్రజలు ఓట్లేసే యంత్రాలుగాను, డబ్బులు ఇస్తే ఓట్లు అమ్మే యంత్రాలుగాను చూస్తున్నారు తప్ప అంతకుముందు ప్రజల్ని పెట్టుబడిగా చూసే ఆ వ్యూ లేదు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఆలోచన, కానీ ప్రతి ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారి లాంటి ఆలోచన వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అంటే ఏమో, మీరు ఏమైనా చెప్పగలరా దాని మీద? ఇప్పుడు ఒకటి కృష్ణ గారు, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది అందరూ ఏంటంటే, మీ ద్వారా ప్లీజ్, మేము ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి దీన్ని సాధించాలనుకుంటున్నాము అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎన్నికల్లో చెప్పి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పి అడిగేటువంటి క్రమంలో అసెంబ్లీలో పెట్టి చర్చించి ఇలా చేస్తామని చెప్పినప్పుడు, అందుకని అది వేగ్ డాక్యుమెంట్ గా ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు గతంలో ఒక 2-3 ఉదాహరణలు చూస్తే ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టినప్పుడు ఏంటి ఇన్ని పెడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత దానివల్ల ఏ విధంగా ఉపాధి లభించిందో చూశారు. మేము అధికారాన్ని కోల్పోయే నాటికి కారణమైనటువంటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రోజు విద్యుత్ సంస్కరణలు ఆమోదిస్తే, అప్పటికి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేటప్పటికి రాష్ట్రంలో విద్యుత్ కోతలు విస్తృతంగా ఉన్నాయి. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి దీన్ని గనక ఆమోదించి నన్ను గనక నమ్మితే భవిష్యత్తులో విద్యుత్ ధరలు తగ్గే అవకాశం ఉంది అని చెప్తే ఆ రోజు కూడా ఎవరూ నమ్మలేదు. అది ఆ నమ్మనటువంటి వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నాం. అయితే దాన్ని ఈ రోజు మీరు చూస్తే, ఈ రోజే ఇప్పుడు దాకా ట్రూ అప్ అనేటువంటి ఛార్జీలని ట్రూ డౌన్ చేయాల్సాం. అంటే గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా ఉందో, అంటే ఆ విజన్ ని మనం ఒకసారి గమనంలో తీసుకోండి. ఇప్పుడు కాలంలో నేను ఒక పదం పుట్టింది కూడా మీ హయాంలోనే పుట్టింది. ఇప్పుడు ట్రూ డౌన్ వచ్చింది. ట్రూ డౌన్ వచ్చింది. ఆ రోజు చెప్పాడు ఆయన 20-25 ఏళ్ళనే చెప్పాడు. రామకృష్ణ గారు, ట్రూ డౌన్ గవర్నమెంట్ బేర్ చేస్తే ట్రూ డౌన్, గవర్నమెంట్ బేర్ చేయకపోతే నా లాసెస్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ టైం పెట్టారండి. 1100 crores
ప్రజల నుంచి భారం తగ్గుతూ ట్రూ డౌన్ అనేది ఫస్ట్ టైం నిర్ణయం వాళ్ళు వచ్చిన డెవలప్మెంట్ అది. ఇది తర్వాత మూడోది విద్యుత్. నేను ఒకసారి ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు పాత అంటే 2003 ఆ ప్రాంతాల్లో జంగారెడ్డిగూడి వెళ్ళినప్పుడు విద్యుత్ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలోనే ఆ 2 నియోజకవర్గాలు పోలవరం ఆ 2 నియోజకవర్గాల్లో జరిగినప్పుడు డిమాండ్ చేస్తే నేను ఆ విషయాన్ని పార్టీ అంటే అప్పుడు డైరెక్ట్ అయితే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లేదు. కానీ అప్పుడు అక్కడ జరిగినటువంటి చర్చ అంటే మనం కింద గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడితే ఏ విధంగా వస్తుందంటానికి నా జీవితంలో నేర్చుకున్నటువంటి ఒకటి. ఎలా ఇస్తాం ఇప్పుడు వాటర్ అంటే ఇప్పుడు నదుల్లో వెళ్ళే వాటర్ అంతా ఉచితంగా ఇస్తున్నాం. మరి ఎలక్ట్రిసిటీ వాటర్ ఎలా ఇవ్వగలుగుతాం రైతుకి? ఉచిత విద్యుత్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం అంటే వాళ్ళు ఆ రోజు దానిలో నుంచి ఒక రైతులు వేసి మాట చెప్పింది ఏంటంటే ఏమంటే వాళ్ళకి ఇస్తా ఉన్నారు బడ్జెట్ కదా, మాకు కూడా అలాంటి బడ్జెట్ ఎలకేషన్ జరగాలి కదా, అంటే రైతే కదా, నీరైతే ఉచితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. నేనైతే అది పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్ళాను. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేటువంటి విషయాలు నేను తర్వాత కూడా ఎప్పుడు చర్చించలా. కానీ తర్వాత 2004 దాన్ని ఉచిత విద్య ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. ఇది చూడండి అంటే నేను అనేది మీరు చెప్పిన సీనియర్ నాయకుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి చెప్పుంటాడు కావచ్చు. అంటే లాజిక్ ఇప్పుడు మీరు అంటే న్యాయం చూడండి. నేను చెప్పేది ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది సార్ పాలన. ఒకటి అందుబాటులో ఉన్న వనరులు, 2 న్యాయబద్ధంగా వెళ్లాల్సి రావడం. ఆ రోజు అది ఆలోచించినప్పుడు నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది నిజమే కదా. ఇప్పుడు రైతుకి ఉచితంగా విద్యుత్ ఉచితంగా నీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇరిగేషన్ శాఖ ద్వారా ప్రభుత్వం నదులకి లేదంటే కాలువలకి కొంత నిధులు కేటాయిస్తా ఉంది. మరి లేనటువంటి ప్రాంతానికి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆలోచించినట్లయితే ఇది నేను చెప్పేది అంటే మన యొక్క ఆలోచనల నుంచి విభిన్నమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు వస్తా ఉంటాయి. వీటిని నమ్మి మనం ప్రయాణం చేయటం ఎట్లా? ఐ కెన్ యాక్సెప్ట్. ఇందాకే చెప్పాను భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తీకరించింది ఏ విధంగా సాధ్యం అవుతుంది. నిజమే, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి నేను భవిష్యత్తులో ఛాలెంజ్ సినిమాలాగా నేను రూపాయితో బయలుదేరి ₹1,00,000 ₹1,00,00,000 సంపాదిస్తానని చెబితే ఏ విధంగా సాధ్యం అవుతుంది అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మనకి చరిత్ర ఒక నిజాన్ని చెప్తా ఉంది వెంకటకృష్ణ గారు. వివేకానంద చెప్పింది కూడా అదే పదే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చేసే ప్రతి పని లక్ష్యాన్ని ఛేదించగలుగుతాము అని చెప్పేది. దాన్ని నమ్మి ప్రయాణం చేయటమే. పట్టుదల వాళ్ళ యొక్క సవాలు సూచనలు కూడా చాలా అవసరం. భవిష్యత్తుకి ఈ చర్చ నేను ముందే చెప్పాను చాలా అవసరమైన మంచి చర్చలో నన్ను పాల్గొన్నటువంటి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుంది ఎలా సాధించగలుగుతామని. మీరు చెప్పారు రామకృష్ణ గారు, మీరు చెప్పారు కరెక్ట్. అది ప్రణాళిక, పట్టుదల, టీం వర్క్ ఇవన్నీ ఉంటేనే అవుతాయి. కానీ టీం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత మిగతా రిసోర్సెస్ చక్రవర్తి గారు అన్నట్టుగా లేదా గఫూర్ గారు అన్నట్టుగా రిసోర్సెస్ మనకున్న వనరులు అపరిమితమైన వనరులా పరిమితమైన వనరులా? ఈ పరిమితమైన వనరుల్లో ఎన్ని రకాల సమస్యలు మనం పరిష్కరించుకోగలం? వనరులు ఇంకా అభివృద్ధి చేసుకుంటూనే ప్రజలకి అన్ని ఇవ్వాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. చూద్దాం ముందు ఇంకా చాలా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమి దీని మీద ఇంకా క్లారిఫికేషన్స్ ఇస్తారో ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉందిలే. ఇది మనం బేసిక్ గా ఆలోచిస్తున్నాం. కాకపోతే ఒకటి విజన్ 2020 చూసున్న ప్రజలు కాబట్టి దీన్ని విశ్లేషించే అవకాశం ఇచ్చారు కాబట్టి విశ్లేషిస్తారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది కాలం చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు అండ్ గఫూర్ గారు, చక్రవర్తి గారు అండ్ రామాంజన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొనేందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ